వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రూట్ మార్కెట్ కొత్తపేట దగ్గర ఉండే ఫ్రూట్ మార్కెట్‌లో దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ వ్యాపారులకు వ్యాపారం సరిగా అవుతలేదు. సో, అక్కడ ఇంకేదో భవనాలు కట్టాలని గత ప్రభుత్వం దాన్ని కోయిడాకి షిఫ్ట్ చేయాలనుకుంది. కానీ రూ. 400 కోట్ల రూపాయలు కేటాయించిన సో, తాత్కాలికంగా బాటసింగారానికి తరలించింది. సో, ఇప్పటికీ అక్కడ ఒక టెంపరరీ షెడ్స్ ఏసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. సో, ఇప్పుడు కాకున్నా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే ఇంకొక 2 సంవత్సరాలైనా కోయిడా మార్కెట్ పూర్తి స్థాయిలో పూర్తయితది. మేము అక్కడికెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. అది వ్యాపారానికి అనువుగా ఉంటది అనుకున్న వ్యాపారుల ఆశల మీద సర్కారు నీళ్లు జల్లింది. ఎందుకంటే కోయిడా భూములు రేట్లకు రెక్కలొచ్చినాయి. 170 ఎకరాల్లో ఉండే భూమి ఇప్పుడు రైతులది కాదు. రైతులకి, వ్యాపారులకి ఆ భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ఇష్టపడట్లేదు. ఎలాంటి వివాదం లేకుండా, ఎవరిని సంప్రదించకుండానే ఆ భూమి వేరే కంపెనీలకి కట్టబెట్టే కార్యక్రమం పెట్టింది. మరి రైతులు ఎక్కడ వ్యాపారం చేసుకోవాలి అంటే, అక్కడెక్కడనో సంగారెడ్డి దగ్గర గుట్టలుండి, చెట్లుండి, పొదలుండి ఎక్కడికక్కడ ఒక అడవిని తలపించే భూమినిచ్చింది. ఇక్కడ ఒక గ్రౌండు, అక్కడనేమో గుట్టలు. గుట్టల మీద పెట్టుకొని పండ్లమ్ముకునే పరిస్థితి ఉంటదా? సో, పోనీ అమ్ముకోవడానికి అదేమన్నా చిన్న మార్కెట్టా? ఇంపోర్ట్ జరగాలి, ఎక్స్‌పోర్ట్ జరగాలి. అండ్ ఇక్కడి నుంచి విదేశాలకు కూడా మామిడి ఎళ్ళే పరిస్థితి ఉంటది. రైతులకి మంచి సీజన్ ఇది. సో, మామిడి సీజన్ కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. మార్కెట్ తెచ్చే లోడ్‌లు పడతనే ఉంటాయి. అండ్ ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యేది ఎక్స్‌పోర్ట్ అయితేనే ఉంటాయి. కానీ వీటికన్నిటికి భిన్నంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన నమస్తే తెలంగాణ ఒక ఐటెమ్ రాసింది చూద్దాం. పండ్ల మార్కెట్‌కి పండ్ల మార్కెట్ తరలింపుకు ప్రభుత్వం నిర్ణయం. సర్కారు వైఖరిపై వెల్లువెత్తుతున్న అనుమానాలు, వివాదాలు లేకుండానే 170 ఎకరాలు అనువైన భూమిని 400 కోట్లతో అభివృద్ధి చేసి నాటి సీఎం ప్రభుత్వం టీజీఐఐసీకి ఆ భూమి బదలాయించిన నేటి సర్కార్. ఇక్కడ సర్కార్‌కి రైతుల కష్టం, వాళ్ళు తెచ్చి అమ్మే పండ్లు అండ్ ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యేవి ఇట్లాంటి వ్యాపారం అవసరం లేదు. టీజీఐసీసీకి ఆ భూములు కట్టబెట్టడం ఒకటే ఉంది. అంటే రైతుల కంటే కూడా టీజీఐసీసీ పైనే ప్రేమ ఎక్కువుంది సర్కార్‌కి. అందుకనే ఆ భూమి బదలాయించింది. మార్కెట్ కోసం గుట్టల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. పండ్ల మార్కెట్ ఆలోచనే సర్కారు లేదంటున్న వ్యాపారులు. నిజంగా పండ్ల మార్కెట్ పైన ఆలోచన లేదు ప్రభుత్వానికి. అందుకని ఇగో ఈడ ఒక ఫోటో కూడా ఏసిర్రు. సో, ఇట్లాంటి గుట్టల భూమి పైన ఎప్పుడు అది క్లీన్ చేస్తారు? ఎప్పుడు పళ్ళ మార్కెట్ అక్కడ తరలిస్తారు? వాళ్ళకి పర్మనెంట్ షెడ్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పళ్ళు నిల్వ చేసుకోవడానికి షెడ్‌లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? అక్కడ వచ్చిపోయే ట్రక్స్‌కి సంబంధించిన పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఈ గుట్టలలో కార్మికులు ఎవరొచ్చి పనిచేస్తారు? రైతు లోడ్ తీసుకొని వచ్చిండు అంటే అయిపోదు గదా! మళ్ళీ అక్కడ పనిచేసే కార్మికులు గూడా గావాలి గదా! రైతులు గూడా వచ్చి పోవడానికి సిద్ధంగా ఉండాలి గదా! కోల్డ్ స్టోరేజ్‌లు గూడా గావాలి గదా! ఎక్కడ కడతారు? కోల్డ్ స్టోరేజ్‌లు ఈ ప్రాంతంలో ఎక్కడ నిర్మించే పరిస్థితి ఉంటది? కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించడం, పర్మనెంట్ షెడ్‌లేయడం, అక్కడ వసతులు ఏర్పాటు చేసే వరకు మామిడి పండ్ల సీజన్ అయిపోతది. టీజీఐసీసీకేమో భూమి కట్టబెట్టిర్రు. టీజీఐసీసీ వాళ్ళు ఇది మా భూమి ప్రభుత్వం మాకు అఫీషియల్‌గా ఇచ్చింది. మీరు ఈడ ఖాళీ చేయండి అని రైతులను ఎల్లగొడతారు. రైతులు ఏడ అమ్మకాలు సాగించాలి? మామిడి మార్కెట్‌కి అండ్ మామిడికి ఈసారి సేల్ జరిగే అవకాశం ఉంటదా? అసలు మామిడి మార్కెట్‌గా కోయండ పక్కన పెడితే బాటసింగారం కేంద్రంగా జరుగుతుంది. అక్కడుండే రైతులు రేపో మాపో అట్‌లీస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కరుణించి అక్కడ 400 కోట్ల రూపాయలు ఎట్లాగో కేటాయించారు కాబట్టి, ఆ బడ్జెట్‌లో మాకు షెడ్‌లు నిర్మాణిస్తది అని అనుకుంటే, ఆ పని వాయే. సో, ఇప్పుడు ఆ 400 కోట్ల రూపాయలు పోయి, కోయిడా భూమి పోయి, ఇప్పుడు రంగారెడ్డి దగ్గర ఇంకొక దగ్గర ప్లేస్ అలొకేట్ జేషిర్రు. సో, అలొకేట్ చేసిన ప్లేస్‌ని అధికారులు ఎప్పుడు సందర్శిస్తారు? దానికి సంబంధించిన ఎప్పుడు మార్కింగ్ జరుగుతది? దానికి సంబంధించిన ప్లానింగ్ ఎప్పుడు జేస్తారు? దాని డిజైన్ పైన ఎప్పుడు ఆమోదం పొందుతది? ఎప్పుడు కన్‌స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ జేస్తది? సో, ఇవన్నీ అయిపోయేలోపు రైతులు ఎక్కడుండాలి? అట్లుంది ప్రభుత్వం తీరు. సో, ఎందుకు 400 కోట్ల అత్యాధునిక పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు కోయడాలో 170 ఎకరాల భూమిని అభివృద్ధి చేసింది. వివాదాలను పరిష్కరించి మార్కెటింగ్ శాఖ అప్పగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిని టీజీఐఐసీ ఖాతాలో వేసింది. మరో చోట గుట్టలు, రాళ్లు ఉన్న భూములను మార్కెట్‌కి కేటాయించింది. పైగా ఆ భూమిలో అనేక మంది రైతులు ఏండ్ల తరబడి సాగులో ఉండటంతో ఈ వివాదం తలెత్తింది. భారీ ఎత్తున విస్తరించిన కొండలు, గుట్టలు తొలగించి పండ్ల మార్కెట్ అభివృద్ధి చేయనుందా? అసలు ఈ ప్రభుత్వానికి పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందా? లేనట్లే ఉంది అని వ్యాపారులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండ్ల మార్కెట్లు గతంలో కేటాయించిన భూమిని టీజీఐఐసీ ద్వారా ఎవరికి కేటాయించారన్నది పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తుంది. ఆధునిక హంగులతో మార్కెట్ నిర్మించిన కేసీఆర్ సర్కార్. సో 400 కోట్లయితే ఏసిండ్రు. కానీ అక్కడ మార్కెట్ నిర్మాణం అనేది జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఆధునిక హంగులతో 400 కోట్ల అంచనాతో నిర్మించాలని పెట్టిన కోయిడా పండ్ల మార్కెట్ ఇక కలగానే మిగులుతుంది. అంటే తాజా కాంగ్రెస్ నిర్ణయం నిజమేనని అంటున్నారు. కొత్తపేటలో సుమారు 22 ఎకరాల గడ్డి అన్నారం మార్కెట్ నగర మధ్యలో ఉండడం, ట్రాఫిక్ రద్దీ, భారీ వాహనాలు, పండ్ల ఉత్పత్తులకు అక్కడికి తీసుకురావడం కష్టంగా మారడంతో కేసీఆర్ ప్రభుత్వం కోయిడా పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ చివర సర్వే నంబర్ 507, 548లో 170 ఎకరాలు రైతుల నుంచి సేకరించింది. మార్కెట్ శాఖ ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన 13 కోట్లు దాదాపు 44 మందికి ఎకరంలో 7.40 లక్షల చొప్పున పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా భారీ మొత్తం వెచ్చించి మార్కెట్ శాఖ అభివృద్ధి చేసుకోనుంది. బాటసింగారంలో తాత్కాలికంగా మార్కెట్, 2021లో కోయిడా మార్కెట్ను తరలించి తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున వచ్చిన గాలి దుమారంతో అవి కూలిపోయాయి. దీంతో శాశ్వత మార్కెట్ను అభివృద్ధి చేసేంత వరకు తాత్కాలికంగా బాటసింగారంలోనే హెచ్ఎండిఏ లాజిస్టిక్ పార్క్ నెలకు 70 లక్షల అద్దె ప్రతిపాదించి పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేశారు. కోయిడా అత్యాధునిక మార్కెట్ కోసం డిజైన్లు సైతం రూపొందించారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత చేపట్టిన ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, గాలికి వదిలేసింది అనే వార్తను రాసింది. సో ఇందులో వాస్తవం ఎంత అంటే, ఇందాక చెప్పుకున్నట్టు మనం కొత్తపేట నుంచి షిఫ్ట్ అయింది. సో షిఫ్ట్ అవ్వాల్సింది కోయిడాకి. అక్కడ పూర్తిగా మార్కెట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ మార్కెట్ని డిస్మాంటిల్ చేసి వీళ్ళకి కావాల్సిన కట్టడాలు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టి ఉంటే ఇవాళ రైతులు, వ్యాపారులు ఆందోళన పడే పరిస్థితి ఉండకపోయేది. అక్కడ మార్కెట్ కట్టలేరు, ఇక్కడ మార్కెట్ కూల్చేసిర్రు, వీళ్ళని ఎక్కడనో ఊరవతల పోచంపల్లి దగ్గర ఉండే బాటసింగారానికి తరలించారు. ఇంకేమైంది? కోయిడా ఇప్పుడు కడతారు, అప్పుడు కడతారు, అప్పుడు కడతారు అంటూ 2.5 సంవత్సరాలు అయిపోయి కానీ ప్రభుత్వం కట్టలేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే భూములు కేటాయించి డిజైన్ల లేఅవుట్లు డిజైన్ చేసి ఆమోదం పొందినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్ని తీసి డస్ట్‌బిన్‌లో ఏస్తుంది. ఏ ప్రభుత్వం మారినా కూడా ఇదే ఉంటది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏం లేదు. ఇప్పుడు మిగతా ప్రభుత్వాలు ఏదున్నా గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఉండవు, ఆమోదాలు ఉండవు, డిజైన్లు ఉండవు, ఏదైతే ల్యాండ్లు ఉండవు. సో దానికి అద్దం పట్టేటట్టు ఇప్పుడు జరుగుతున్న ఘటనే ఒక నిలువెత్తు నిదర్శనం. మరి రైతులపైన సర్కార్‌కి ప్రేముందా? వ్యాపారాలు జరుగుతుంటే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతది కాబట్టి అది మనకే మంచిది అనే ఆలోచనలు ఉందా అంటే అసలు ఆ వ్యాపారం గురించి కావచ్చు, రైతుల గురించి పట్టదు. కేవలం రియల్ ఎస్టేట్ భూముల గురించి మాత్రం ఎక్కడ ఎక్కువ కాస్ట్‌లియెస్ట్ భూములు ఉన్నాయో అక్కడ ఉండే వాళ్ళని తొలగించాలనే ఆలోచన మాత్రమే ప్రభుత్వాలకు ఉంటుంది. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇయాల రైతులను కష్టాల పాలు చేసింది. సో ఈ ప్రభుత్వం చేస్తున్న రియల్ ఎస్టేట్ దందా రైతులని ఆగం చేసే పరిస్థితి ఉంది. సో ఇట్లా మొత్తానికైతే కోయిడా లేదు. కోయిడా మార్కెట్‌లో ఎళ్లి వ్యాపారం చేసుకోవాలన్న రైతులు, అక్కడ వ్యాపారం చేసుకోవాలి, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ సంబంధించిన వ్యాపారాలు కూడా ఉంటారు మార్కెట్‌ల. అట్లా కలలు కన్న కలలన్నీ కూడా ఆవిరైపోయినాయి. ఇక రంగారెడ్డి జిల్లా దగ్గర ఉండే భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆమోదించి చేసినా కూడా ఇది గుట్టలతో రాళ్ళతో కూడుకున్నది. అది మార్కెట్‌గా రూపాంతరం చెందాలి అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితదో కాదా అనేది కూడా డౌటే. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. సో ఎన్నికలు వచ్చేసిందని ఆపింది. ఈ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. సో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే జరుగుతది. లేదు అంటే ఇక ఆశలు కూడా మార్కెట్ అనేదే లేకుండా జరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఈ యొక్క పండ్ల మార్కెటే కాదు, పూల మార్కెట్‌ని కూడా గుడిమల్కాపూర్ నుంచి తీసేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించి మొయినాబాద్‌లో ఒక ల్యాండ్ అలొకేషన్ కూడా చేసింది. కానీ ల్యాండ్ అలొకేట్ చేసినా మీరు ఇక్కడ ఖాళీ చేయించాలని ఈ ప్రభుత్వం చెప్పలేదు. అక్కడ పూర్తి స్థాయి మార్కెట్ అయిన తర్వాతనే ఇక్కడ ఉండే వ్యాపారులను, రైతులను అక్కడ షిఫ్ట్ చేసే ఆలోచన. ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే ఒక మంచి పని రైతుల గురించి అంటే ఇదొక నిర్ణయం. సో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే అంటే పూర్తి స్థాయిలో మార్కెట్ మేము కట్టిన తర్వాత రైతులను ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తాం, ఈ స్థలాన్ని మేము వేరే వాటికి ఉపయోగించుకుంటాం అనే ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వం గనక గతంలో చేసుంటే ఇవాళ రైతు ఇంత కష్టపడే అవకాశం ఉండకపోయేది. సో ఇదనమాట మొత్తానికి కోయిడా మార్కెట్ కనుమరుగైపోయింది. ఇక దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. ఇక ఎప్పుడు ఎక్కడ మార్కెట్‌తో మళ్ళీ పండ్ల మార్కెట్ కలకలాడుతదని అందరూ ఎదురు చూస్తున్నారు. రైతులు కావచ్చు, ఇటు వ్యాపారులు కావచ్చు.